హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నిన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని అడవులను కాపాడడం గురించి కర్ణాటక వెళ్ళి అక్కడ మంత్రులతోటి ఒప్పందాలు చేసుకున్నాడు కదా. సో ఈ ఒప్పందాలకు సంబంధించి ఏం చేసుకున్నాడు ఏంటి అనేది గమనిస్తే మన చిత్తూరు అలాగే పార్వతీపురం ఈ ప్రాంతాల్లో ఆ అడవులు కావచ్చు, లేకపోతే అక్కడ అడవులను ఆనుకొని ఉన్న పంట పొలాలు కావచ్చు, సో వీటిని నాశనం చేస్తూ అనేక ఏనుగులు గుంపులుగా వచ్చి అక్కడ తిరిగి అక్కడ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. సో ఇది అక్కడ ఉన్న పరిస్థితి. సో వీటిని ఏ విధంగా అరికట్టాలనేది రైతులకు కూడా పెద్ద సమస్యగా మారింది. సో వాళ్ళు చాలాసార్లు గవర్నమెంట్ అధికారులకు నివేదించారు, అలాగే అటవీశాఖ అధికారులకు కూడా చెప్పారు. కానీ ఎవరు కూడా సరిగ్గా స్పందించి దాన్ని ఏ విధంగా అరికట్టాలో వాళ్ళకు కూడా తెలియకుండా పోయింది. నిజానికి దానికి మార్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళు అవి అనుసరించలేదు. సో ఈ విధంగా వీటిని కానీ అలాగే వదిలేస్తే ఆ చిత్తూరు నుంచి ఇంకా లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా స్ప్రెడ్ అయిపోయి అంటే ఇతర ప్రాంతాలకు కూడా అవి గుంపులుగా వెళ్ళి అక్కడ ఉండే పంట పొలాన్ని నాశనం చేసే ఛాన్స్ అయితే బాగా ఉంది. సో దీనికి పరిష్కారం కనుక్కోవాలని పవన్ కళ్యాణ్ ఒక పని చేశారు. సో కర్ణాటకలో ఉన్న అటవీశాఖ మంత్రులతోటి ఆయన చర్చలు జరిపి అక్కడ కుంకి ఏనుగులను తీసుకొని రావాలి అని ఆయన ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడనమాట. సో కుంకి ఏనుగులు అనేవి కర్ణాటకలో బాగా వాటిని పోషిస్తూ ఉంటారు. సో వాటికి ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇవేంటంటే ఈ ఏనుగులు ఒక మన బౌన్సర్స్ లాంటివి అనమాట. ఇప్పుడు ఒక సెలబ్రిటీకి చుట్టూ బౌన్సర్స్ ఉండి ఎలాగైతే ఆయన మీద ఎవరు రాకుండా ఏ దాడి జరగకుండా రక్షిస్తూ ఉంటారో ఆ విధంగా ఈ కుంకీలు అనేవి బౌన్సర్స్ లాగా స్పెషల్గా ట్రైన్ అయ్యి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఇట్లాంటి గుంపులుగా వచ్చే ఏనుగుల్ని ఈ ఒక కుంకి ఏనుగే భయపెట్టగలదు, వాటి మీద దాడులు చేయగలదు. సో అలాంటి ఏనుగులకి ఇవి భయపడతాయి. మామూలుగా ఉండే ఏనుగులు, అడవిలో పెరిగే ఏనుగులు. సో వీటికి ఆ విధమైన ట్రైనింగ్ ఇస్తారు. సో వీటి ఫుడ్ కావచ్చు, వీటికి ఉండే మొత్తం అట్మాస్ఫియర్ కావచ్చు, ఇదంతా కూడా బాగా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి కుంకి ఏనుగులను తీసుకొస్తే కంట్రోల్ చేయొచ్చు అనేది ఆలోచన. నిజానికి ఈ థీమ్ తోటి ఒక సినిమా కూడా వచ్చింది తమిళ్లో. ప్రభు సోలమన్ డైరెక్టర్, కుంకి అని చెప్పేసి వచ్చింది. చాలా బాగుంటుంది సినిమా. సో అందులో ఇట్లాగే అటవీ ప్రాంతంలో ఆ గిరిజనులు అక్కడ నివసించే వాళ్ళ ఇళ్లను కానీ పంట పొలాలని కానీ ఇట్లా అడవుల్లోంచి వచ్చి నాశనం చేస్తూ ఉంటాయన్నమాట. సో దాంతో ఒక కుంకి ఏనుగుని పెంచే హీరో అక్కడికి ఎంట్రీ ఇవ్వడము, సో దాని ద్వారా అక్కడ వాటిని అరికట్టడము, వాటి మధ్య పోరాటం కూడా, సో ఏనుగుల మధ్య పోరాటాలు జరగడము, అవి చచ్చిపోవడము. సో ఇంత ఒక మంచి బీభత్సం ఉంటుంది. కానీ నేచర్ గురించి మనకు తెలియని అనేక విషయాలు ఆ సినిమా ద్వారా చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. సో అలాగే ఇప్పుడు కూడా ఒక కుంకి ఏనుగుని తీసుకొచ్చి చేయాలనేది ఆయన ఆలోచన. అయితే దాంట్లో భాగంగా అల్లు అర్జున్ పుష్పకు సంబంధించి ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అడవులను కాపాడే హీరోలు కావాలి, నాశనం చేసే హీరోలు వస్తున్నారు అన్నట్టుగా. సో ఈ కుంకి సినిమా చూసుకుంటే ఇందులో అడవిని కాపాడే పాత్రలో హీరో నటించాడు. అదే పుష్ప చూసుకుంటే అడవుల్ని నరికేసే పాత్రలో హీరో నటించాడు. సో ఇలాంటి వేరియేషన్ ఉందన్నమాట. సో మన దగ్గర కొన్ని సినిమాలేమో ఈ విధంగా నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంటే, కొంతమంది డైరెక్టర్లు మాత్రం పాజిటివ్ యాంగిల్లో సినిమాలు తీస్తూ వస్తున్నారు. సో అవి హిట్ అవుతున్నాయి, ఇవి హిట్ అవుతున్నాయి. ఏదైనా కథనాలను బట్టే ఉంటుంది కదా. ఆడియన్స్ దేన్ని ఫీల్ అవ్వాలో దాన్ని ఫీల్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. దేనికి తగ్గ ఆడియన్స్ దానికి ఉంటారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి అంటే, ఆయన అల్లు అర్జున్కి ఆయనకి మధ్య ఉన్న వివాదం గత కొద్ది రోజులుగా ఎలక్షన్ టైం నుంచి నడుస్తుంది కదా, దానివల్ల ఇది సంతరించుకుంది. సో ఈ కుంకి ఏనుగులకు సంబంధించి చూస్తే త్వరలో అవి మన ఆంధ్రప్రదేశ్ రానున్నాయి. సో అక్కడ అడవుల్ని పరీక్షించడానికి ఆయన బాధ్యత తీసుకోబోతున్నాడు. సో ఇంతవరకు బాగానే ఉంది. దీంతోపాటు అడవుల పెంపకం మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ గతం నుంచి పోలిస్తే ఈ మధ్య కాలంలో అడవుల పెంపకం కాస్త పెరిగింది. అడవులు కొద్దిగా విస్తరించాయన్నమాట. ఈ నల్లమల అడవులు కూడా కాస్త విస్తరించాయనే న్యూస్ అయితే ఉంది. సో దీన్ని ఇంకాస్త పెంచడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే అడవులు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో పర్యావరణంలో కూడా అనేక సమస్యలు రిపీట్ అవుతూ ఉంటాయి. అసలే ఆంధ్ర అనేది వేడి ప్రాంతం. ఈ ప్రాంతంలో సరైన వర్షాలు కానీ సరైన సమతుల్యత వాతావరణంలో ఉండాలి అంటే, గాల్లో తేమ ఉండాలన్నా సరే చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, అడవులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వన్యప్రాణుల సంరక్షణ కూడా, ఏదైతే ఒక బయోడైవర్సిటీ ఉంటుందో దాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ డైవర్సిటీ, ఇప్పుడు అనేక రకాల వన్యప్రాణులు అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. కొన్ని అడవుల్లో జీవించలేక, అంటే వాటికి సరైన పోషకాలు కలిగిన ఆ చెట్లు ఏవైతే ఉంటాయో, ఆ పండ్లని ఫలాలని ఇచ్చే చెట్లు అవి అంతరించిపోయి ఆ అడవులు అక్కడ బాగా తగ్గిపోయి చివరికి అవి గ్రామాల్లోకి వచ్చేసి గ్రామాల్లో నివసించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ ఏనుగులు కూడా అదే విధంగా వచ్చాయన్నమాట. ఇవే కాదు, అనేక కోతులు ఇప్పుడు విపరీతంగా నగరాల్లో పెరిగిపోయాయి. తిరుపతిలోనే కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందని గతంలో కూడా కంప్లైంట్లు అనేకం వచ్చాయి. అలాగే తిరుపతి నడక దారి ఏదైతే ఉందో, సో ఆ దారిలో అనేక సార్లు చిరుతపులులు కనపడము, ఇవన్నీ కూడా మనం చూసాం. సో చిరుతపుల నుంచి రక్షించుకోవడానికి మీరు ఏదైనా ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయండి, లేకపోతే ఏమైనా చర్యలు తీసుకోండి అని చెప్పి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే గత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందో తెలుసా? తలా ఒక చేతికర్ర తీసుకొని బయలుదేరండి, చేతికర్రలు మేము ఇస్తాము అంట. చిరుతపులిని చేతికర్రతో తరిమి కొట్టచ్చు అని ప్రభుత్వం నుంచి, అలాగే అక్కడి అటవీ శాఖ అధికారుల నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది.
నిజానికి శక్తి, యుక్తి, బలము, అలాగే కాన్షియస్నెస్ అన్నీ ఉన్నవాడు నిజంగానే చేత్తో కొట్టి తరిమేస్తాడేమో. కానీ అందరికీ అలాంటి శక్తి ఉండదు కదా. మహిళలు ఏ విధంగా దాని నుంచి రక్షించుకోగలరు, వాళ్ళు నిజంగా కొట్టే శక్తియుక్తులు వాళ్ళకు ఉంటాయా అనేది ప్రశ్న. అలాగే చిన్నపిల్లలు, సో వాళ్ళకు దానికి సంబంధించిన శక్తి ఉంటుందా, పులులను ఆ విధంగా కొట్టి తరిమేయచ్చా అని చాలా వాదనలు కూడా వచ్చాయి. నిజానికి పులులు ఈ విధంగా పెడితే భయపడతాయి, వాటి సైకాలజీ అది అని చెప్పినా సరే, కానీ మనిషికి కూడా ఆ భయం ఉంటుంది కదా. మనిషి సైకాలజీ ఏంటి, పులిని చూస్తే భయపడమే కదా. సో ఇక్కడ ఒక బ్యాలెన్స్ మిస్ అయిందనమాట. ప్రభుత్వం తను తీసుకోవాల్సిన బాధ్యతని ప్రజల మీద నెట్టేసింది, మిమ్మల్ని మీరే రక్షించుకోండి అని. ఇది ఇక్కడ ఉన్న సమస్య. సరే, మొత్తానికి దాని నుంచి కాస్త ప్రభుత్వాలు విమర్శను ఎదుర్కొన్నాక కొద్దిగా మారారనుకోండి. అయినా సరే సరైన రక్షణ వ్యవస్థ అయితే ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ కూడా పరిస్థితి అలాగే ఉంది. అనేక సార్లు మొన్న వానలప్పుడు అయితే వరదలు బాగా వచ్చి వానలు బాగా పడిన టైంలో తిరుమలలో పెద్దగా రద్దీ లేదు. ఆ టైంలో కొండ మీద ఎలుగుబంట్లు కూడా కనిపించాయి. సో ఎలుగుబంట్లు మొత్తం అక్కడ తిరుగుతూ, అంటే ప్రజలు తిరిగే ప్లేస్లో అనమాట. సో అంత ఇదిగా ఉంటుందన్నమాట. అంటే రక్షణ వ్యవస్థ ఇంకా బాగా చేయాల్సిన పరిస్థితి అయితే అందులో ఉందనుకోండి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. సో దీంతోపాటు నిజానికి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానం చేశారు, కానీ అడవులను కాపాడే పాత్ర గవర్నమెంటే తీసుకుంటుంది, సినిమాలు మాత్రం ఈ విధంగా అడవులను నాశనం చేసే పాత్రలు పోషిస్తున్నారు హీరోలు అని. నిజానికి గమనిస్తే అడవులని, ప్రకృతుల్ని నాశనం చేసే పాత్ర కూడా ప్రభుత్వానిదే. చాలా వరకు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే, కానీ నాశనం చేస్తుంది కూడా ప్రభుత్వాలే. లేకపోతే అమరావతి ఒక అన్నపూర్ణ అనే మనం పిలుచుకునే ఆ ప్రాంతాన్ని రాష్ట్రానికే కాదు దేశం మొత్తానికి రైస్ని సప్లై చేసే అత్యంత ముఖ్యమైన రైస్ బౌల్ అంటాం ఆంధ్రాని. సో అత్యంత ముఖ్యమైన ఆ రైస్ బౌల్కి అసలైన ప్రాంతం అదే అమరావతి. మొత్తం ఆ రీజన్, లంక గ్రామాల ప్రాంతం మొత్తం కూడా అద్భుతమైన సారవంతమైన భూమి. అక్కడ పంటలు కావచ్చు, రైస్ పండించడం కావచ్చు, అద్భుతంగా జరుగుతుంది. దాన్ని ఎందుకు తిరిగి కాంక్రీట్ జంగిల్గా మార్చబోతున్నారు? అక్కడే ఎందుకు తీసుకోవాలి ఈ అమరావతిని కట్టడానికి, నిర్మాణం చేయడానికి అనే ప్రశ్న ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. ఈ రోజుకు కూడా ఎవరైతే పర్యావరణవేత్తలు కావచ్చు, లేకపోతే సామాజిక కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ ఆ ప్రశ్నను ఇప్పటికే అడుగుతూనే ఉన్నారు. ఇంత ల్యాండ్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇంత ల్యాండ్లో కట్టాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న ఉంది. నిజానికి దొనకొండ లాంటి ప్రాంతంలో కట్టాల్సి ఉంది పోయింది. నిజానికి దొనకొండ లాంటి ప్రాంతంలో ఈ రాజధాని వస్తుంది అనే పాయింట్ వచ్చినప్పుడు అక్కడ అవన్నీ బీడు భూములు, మొత్తం కూడా కొండలు, గుట్టలు, బీడు భూములు, అక్కడ సరైన వస్తువులు కూడా లేవు. సో కాకపోతే ప్రభుత్వం ఎట్లాగూ ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేలన్నీ నిర్మిస్తుంది, ఔటర్ రింగ్ రోడ్లు నిర్మిస్తుంది, ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆ ప్రాంతంలో ఇట్లా ఈ పర్యావరణానికి సంబంధించిన ఏ నష్టం జరగదు. కానీ ఇక్కడ అలా కాదు, ఇలాంటి నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇక రిషికొండను ఏ విధంగా గుండు కొట్టారో అందరికీ తెలిసిందే. ఇదంతా ప్రకృతికి నష్టమే. సరే, అది గత ప్రభుత్వం చేసింది. అయితే గతంలో కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఆ నల్లమల ప్రాంతంలోనే యురేనియం నిల్వలు ఉన్నాయని తెలిసిన తర్వాత, అది కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే తెలిసిన తర్వాత ఎలాగైనా సరే దాన్ని యురేనియం నిల్వను తీయాలి అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేస్తే, దానివల్ల ఆ ప్రాంతం ప్రకృతి నాశనం అయిపోతుంది, ఆ ప్రాంతంలో రేడియేషన్ పెరిగి మొత్తం ప్రజలు చచ్చిపోయే ప్రమాదం ఉంది, ముఖ్యంగా గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా అనే వాదన వచ్చి చాలా రోజులుగా దాని మీద గిరిజన ప్రాంతాల వాళ్ళు, అలాగే సామాజిక కార్యకర్తలు అనేక మంది దాని మీద పోరాడితే అప్పుడు అది కంట్రోల్ అయింది. ఇది గతంలో ఆల్రెడీ జరిగింది. సో ప్రభుత్వం తన ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. ఇట్లా అనేక ప్రాంతాల్లో అడవులను నాశనం చేసే ప్రోగ్రాంలు కూడా ప్రభుత్వాలే చేస్తూ ఉన్నాయి. సో ఆ బ్యాలెన్స్ అనేది ప్రభుత్వం చూసుకోవాలి. సినిమాలు ఏముంది, ఈరోజు చూస్తారు, రేపు మర్చిపోతారు. సరే, సినిమాల్లో కొంత నెగిటివిటీ ఉందంటే సెన్సార్ దాన్ని కట్ చేయడానికి రెడీగానే ఉంది. సరే, ఇవి కాక కొంత నెగిటివిటీ సమాజంలో పడుతూ ఉన్నా సరే ఆ బాధ్యతను కూడా హీరోలు తీసుకోవాలి. అది కూడా కొంత వాస్తవమే. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా కొట్టేయడానికి కూడా లేదు, ఇది కొంత వాస్తవం ఉంది. కానీ తానే స్వయంగా మాఫియా డాన్ పాత్రలు, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యాక్షనిస్ట్ పాత్రలు, దొంగల పాత్రలు, ఆ పాత్రలు ఈ పాత్రలు అన్నీ చేశారు కదా. ఇప్పుడు సడన్గా మారిపోయి మాట్లాడితే ఎట్లా? తానే మాఫియా డాన్ పాత్రలు చేశాడుగా. సో ఇది ఇట్లా ఉందన్నమాట. సో ఈ చర్చ ఇక మొదలైతే ప్రభుత్వం తప్పులన్నింటినీ ఒక్కోటి ఎండగట్టినట్టు ఉంటుంది. సో నిజానికి అటవీ శాఖ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అనేక చర్యలు తీసుకొని అడవులను నరికేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనదే కాబట్టి సో ఆయన ఆ విధంగా చేస్తాడని మనం ఆశిద్దాం. ఆయన ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. సో చాలా బాధ్యత కలిగిన పాత్రలో అయితే ఆయన ఉన్నాడు కాబట్టి సో ఆయన నుంచి మరిన్ని ప్రజలు ఆశిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.